హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో అయితే తొలి ఏకాదశి స్పెషల్గా దేవుడికి నైవేద్యంగా ఆరతినైతే చేయబోతున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఆరతి కోసం ముందుగా నేనైతే ఒక బౌల్ని తీసుకున్నానండి. దీంట్లో ఒక కప్పు వరిపిండిని వేసుకుని ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోండి. దీన్ని ఇలా మొత్తం ఒకసారి కలిపేయండి. ఇలా కలుపుకున్న పిండిని అయితే పక్కన పెట్టేసుకోండి. ఆరతి కోసం నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెలో కొంచెం వాటర్ కూడా వేసుకొని దీంట్లోనే నేను నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకుంటున్నాను. మీరు శనగపప్పుకు బదులుగా పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి. అలాగే దీంట్లో ఒక కప్పు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి బాగా కలిపేసి ఒక పావుగంట పాటు ఉడకనివ్వాలి బాగా. చూసారు కదా, ఈ కొబ్బరి ముక్కలు పప్పులు అయితే ఉడికిపోయాయి. దీంట్లోనే ఒక కప్పు బెల్లాన్ని కూడా వేసుకొని ఇలా బాగా కలిపేసుకుని బెల్లం కరిగే వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది బెల్లం. చూసారు కదా, బెల్లం అదైతే ఇలా కరిగిపోయింది. దీంట్లోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండిని కూడా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని కలుపుకోండి. ఇలా ఇది కొంచెం ఇలా దగ్గర అయ్యే వరకు కలుపుకోండి. చూసారు కదా, ఆరతి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకో 2-3 నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. అలాగే దీంట్లో రోట్లో దంచుకున్న ఒక 2 యాలకులు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసి ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి, సరిపోతుంది. అలాగే ఈ ఆరతిలో చివరిగా దీంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పులను కూడా వేసేసుకుందాం. చూసారు కదా, ఆరతి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.